మనం ప్రస్తుతం గుంటూరుకు వెళ్ళిపోదాం. సత్తెనపల్లి రాజకీయం కొలికి వచ్చినట్టే కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీలో వర్గ విభేదాలు ఓ కొలికి వచ్చాయి. కోడెల శివరాం, కన్నా లక్ష్మీనారాయణల మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కన్నాను మార్చాలంటూ పార్టీ లైన్ కూడా దాటి ప్రవర్తించిన కోడెల కుమారుడు శివరాం కూలైనట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు కృషి చేస్తానని శివరాం అన్నారు. కన్నా కోడెల శివరాం మధ్య సయోధ్య కుదరడంతో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చందు, ఏదైతే ఈ పల్నాడు ఎపిసోడ్కి ముఖ్యంగా కూడా సత్తెనపల్లికి సంబంధించి సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణని టీడీపీ తన అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాడు కోడెల శివరాం. కోడెల శివరాం అంటే ఎవరో కాదు, కోడెల ఈయన ఎవరైతే అంతకుముందు మనకి ఈ స్పీకర్గా పనిచేశాడో ఆయన కుమారుడైనటువంటి కోడెల శివరాం. ఈ కోడెల శివరాంకి సంబంధించి మొత్తంగా కూడా ఆయన తనకి సత్తెనపల్లికి సంబంధించి సత్తెనపల్లికి తను మాత్రమే ఇన్ఛార్జిగా నియమించాలి అని చెప్పి ఆయన ఎన్నాళ్ళ నుంచో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అంతకుముందు ఉన్న పరిస్థితి ఈ సత్తెనపల్లి కనుక చూసుకున్నట్లయితే కన్నా లక్ష్మీనారాయణ రాకముందు మొత్తంగా కూడా ఇక్కడ 4 అభ్యర్థులు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. వాళ్ళకే ఈ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి సంబంధించి టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి కూడా కోరుకున్న పరిస్థితి అయితే కనపడింది. కానీ వాళ్ళల్లో వర్గ విభేద కారణం కూడా పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూడా టీడీపీ పార్టీ అక్కడ బలమైన కేడర్ ఉన్నప్పటికీ కూడా నాయకుల్లో సమన్వయ లోపం వల్ల ఆ కేడర్ కూడా బాధపడినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ ఏదైతే సత్తెనపల్లి ఉందో సత్తెనపల్లికి సంబంధించి నాయకుల మూలంగా అక్కడ కేడర్ కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరిని కూడా ఇన్ఛార్జిగా నియమించకుండా దాన్ని రన్ చేసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడికి రావడం జరిగిందో టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన్ని సత్తెనపల్లికి సంబంధించి ఇన్ఛార్జిగా నియమించారు. ఆ ఇన్ఛార్జిగా నియమించిన నాటి నుంచి కూడా కోడెల శివరాం మాత్రం పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రధానంగా కూడా కోడెల శివరాం చెప్పేది ఏంటంటే కోడెలకి సంబంధించి వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా తుడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు పులిగా చెప్పుకునేటువంటి ఈ కోడెలని ఈ విధంగా ఆయనని లేకుండా చేయడానికి, పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఆయన లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశాడు. అదేవిధంగా కూడా ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సీటు కేటాయించినట్లయితే ఊరుకునేది లేదు, తాను అవసరమైతే ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తాను, పార్టీకి సంబంధించి పార్టీ లైన్ కూడా దాటినటువంటి పరిస్థితి కనపడింది. కోడెల ఎవరైతే శివరాం ఉన్నారో కోడెల శివరాం మాత్రం తనకి సీటు కేటాయించాలని చెప్పి కోరుకున్నాడు. అక్కడ అంతకుముందు గతంలో 4 అభ్యర్థులుగా ఉన్నారు. టీడీపీ నుంచి ఒకరికొకరు పోటీ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకళ్ళొకరుగా కూడా ఎప్పుడైతే టీడీపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణని ఇన్ఛార్జిగా నియమించిందో, ఆ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మాత్రం ఒకళ్ళకొకళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఈయనతో కలిసి పనిచేసేందుకు కూడా రెడీ అయిన పరిస్థితి. కానీ కోడెల శివరాం మాత్రం పూర్తిగా కూడా వ్యతిరేకించాడు. కోడెలకు సంబంధించిన విగ్రహాన్ని కూడా తన తండ్రికి సంబంధించిన విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాన్ని కూడా కనీసం గౌరవించట్లేదు, అదేవిధంగా కూడా పూలమాలలు కూడా వేయట్లేదు అనేటువంటి ఈ నినాదంతో ఆయన ఏంటంటే ఇంటింటికి కోడెల అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహించాడు. ఈ కోడెల శివప్రసాద్కి సంబంధించిన విగ్రహాలకి కూడా వాటికి కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదని ఆయనకి పట్టున్నటువంటి గ్రామాలు ఏవైతే సత్తెనపల్లికి సంబంధించి పల్నాడు ప్రాంతంలో సత్తెనపల్లి ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కలవడం జరిగింది. కన్నాని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన ఒకటి టీడీపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కూడా మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద ఆయన కేసులు పెట్టించాడు అని చెప్పడమే కాకుండా కూడా కన్నాని కనుక తీసుకున్నట్లయితే మాత్రం తాను పూర్తిగా వ్యతిరేకిస్తాను, కోడెల ఆత్మ క్షోభిస్తుంది అన్నటువంటి నినాదాన్ని కూడా తీసుకొచ్చాడు. ఎన్నోసార్లు ప్రయత్నం కూడా చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడిని కలిసేందుకు కూడా ప్రయత్నం చేశాడు. కానీ కూడా అది సక్సెస్ఫుల్ కాలేదు. తర్వాత ఎప్పుడైతే ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగిందో ఈ మధ్యన అంటే ఒక 15 రోజుల క్రితం లోకేష్ ఆయన్ని పిలిపించడం జరిగింది. కోడెల శివరాం పిలిపించి మాట్లాడించిన తర్వాత మాత్రం కొంత దీంట్లో మాత్రం కొంత సర్దుకుపోయే ధోరణి అయితే కనపడినట్టుగా కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న అక్కడ ఏదైతే న్యాయం గెలవాలి అనేటువంటి కార్యక్రమాన్ని భువనేశ్వరి నిర్వహించినటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కూడా కోడెల శివరాం మాత్రం తన తండ్రి అయినటువంటి కోడెల శివప్రసాద్ విగ్రహానికి ఆమె పూలమాల వేయలేదు అనేటువంటి ఇష్యూని అయితే రైజ్ చేయడం జరిగింది.
ఆమెని అప్పటికప్పుడే ఆమె అక్కడ దిగేసి కోడెల సంబంధించిన విగ్రహానికి అయితే ఆమె పూలమాల వేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ విధంగా కూడా ఎంతో పట్టుదలతో ఉన్నటువంటి కోడెల శివరాము ఈ రోజు మాత్రం ఆయన కన్నాతో భేటీ అయిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా పల్నాడు జిల్లా టీడీపీకి సంబంధించి అధ్యక్షుడు ఎవరైతే జీవీ ఆంజనేయులు ఉన్నారో జీవీ ఆంజనేయులు ఇంటిలో గుంటూరులో భేటీ అవడం జరిగింది. కన్నా లక్ష్మణ అదేవిధంగా కూడా కోడెల శివరాం భేటీ చేయడం జరిగింది. భేటీ అయినటువంటి సందర్భంలో ఆయన తాను ఈ టీడీపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూడా సత్తనపల్లి అదేవిధంగా కూడా నర్సాపేటకు సంబంధించి పూర్తిగా కూడా సహకరిస్తానని చెప్పినట్లుగా కూడా తెలియజేస్తున్నారు. అయితే మనకి ముందుగా మాత్రం వాళ్ళు చెప్పింది ఏమిటంటే కన్నా లక్ష్మణ అదేవిధంగా కూడా కోడెల శివప్రసాద్ ఇద్దరు కలిసి కంబైన్డ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు టీడీపీ ఆఫీసులో అని తెలియజేశారు. కానీ కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి కోడెల వెళ్ళిపోవడం జరిగింది. కోడెల వెళ్ళిపోయిన తర్వాత జీవీ అను కన్నా లక్ష్మణ మాత్రమే ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అడిగినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా సత్తనపల్లి అదేవిధంగా కూడా నర్సాపేటకు సంబంధించి అక్కడ పార్టీ బాధ్యతలు తీసుకునేటువంటి వ్యవహారాన్ని కోడెల శివరాంకి అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్కి రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా కూడా ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉన్నది కాబట్టి ఆయన బయటికి వెళ్ళాడని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే మరికొంతగా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కోడెల శివప్రసాద్ ఈ సంబంధించి కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్న నాటి నుంచి కూడా కోడెల శివరాం మీద మాత్రం తీవ్ర వ్యతిరేకత అనేది రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా ఆ తండ్రికి సంబంధించిన పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ బిల్డర్లు కానీ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో కోడెల శివరాంని పార్టీలోకి అయితే తీసుకోలేదు. అయితే ఎప్పుడైతే కోడెల ఈ శివప్రసాద్ మరణించిన తర్వాత కోడెల శివరాంని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న నాటి నుంచి కూడా ఆయన కోడెల పేరు నిలబెట్టడానికే తాను ప్రయత్నిస్తున్నాను అని చెప్పాడు. అదేవిధంగా కూడా ఆయన పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కోడెల శివరాంకి సంబంధించి ఈ పల్నాటి పులి అనేటువంటి ఈ అనంగానే గుర్తొచ్చేది కోడెల శివప్రసాద్ పేరు లేకుండా కూడా చేయడానికి చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకి సంబంధించి ఆయన్ని ఆనవాళ్లు లేకుండా చేసేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అని ఆయన అయితే తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. అదేవిధంగా కూడా కోడెలకి సంబంధించి ఆయనకి అవమానపరిచారు కాబట్టి తాను మాత్రం కన్నాకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయనని చెప్పాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నటువంటి అక్కడ మిగతా నలుగురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళకి ఇచ్చినట్లయితే మాత్రం తాను సపోర్ట్గా ఉంటానని, కన్నాకి మాత్రం ఇన్ఛార్జి పదవి ఇచ్చినట్టయితే మాత్రం తాను మాత్రం యాంటీగానే ఉంటానని, తాను కంపల్సరీగా కూడా వచ్చే ఎన్నికలు అంటే 2024 ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసేది మాత్రం ఖాయం, ఇండిపెండెంట్గా సరే పోటీ చేస్తాను, ఈ కోడెల పరువుని ప్రతిష్టను నిలబెడతాను అని ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి భేటీ ఏదైతే ఉందో ఆ భేటీ మాత్రం పూర్తిగా కూడా సక్సెస్ఫుల్ అయిందని తెలుసుకోవచ్చు. అయితే మాత్రం ఆయన ఈ ప్రెస్ మీట్కి కంబైన్డ్ ప్రెస్ మీట్కి రాకుండా ఉండటం మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఉన్నట్లుగా కూడా